మనకు ఒక మేకప్ మంత్రి ఉంది. సరిగ్గా ఇటువంటి ఎండలో తీసుకెళ్తే కేజీ బడి పడుతుంది. కేజీ నువ్వు చేసిన ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేదు. మా ఊర్లో మైకి అంతకన్నా చేత కదా. ఇదేనా గొడ్డలి పార్టీ యొక్క సంస్కృతి? అమర్నాథ్, మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ పిల్లలు కానీ, మీ వైఫ్ కానీ, మీ సిబ్లింగ్స్ కానీ ఎవరు కూడా రెడీ అయ్యి బయటికి రారా? ఎలా ఉంటే అలాగ వంటి బయటకు వచ్చేస్తారా చెప్పండి? బయటకు వెళుతుంటే మనం ఆత్మవిశ్వాసం మనకి కొట్టేసినట్టు కనిపించాలి. అప్పుడే మనం ఏదైనా ఒక పని చేయగలుగుతాం, గట్టిగా ఒక నమ్మకంతో చేయగలుగుతాం, ఒక ధైర్యంగా చేయగలుగుతాం, ఒక ముందడుగు వేస్తాం. అంత నీచంగా ఒక దళిత హోంమంత్రిని పట్టుకొని అంత అవమానకరంగా మాట్లాడతావా? ఎవరిచ్చారు ఒక మహిళ మీద అలా మాట్లాడే రైట్ అమర్నాథ్? నీకు ఏ తమాషాలో ఉందా మీకు? ఆనాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా మీ సభ్యురాలు రోజా నన్ను కామెంట్ చేసింది. కాలి గోటికి పనికిరామని ఒక దళిత మహిళగా నన్ను అవమానించింది. నా శరీరాకృతిని అవమానించింది. ఆ రోజు అనితని అవమానించారు. అయినా కూడా కాలం సమాధానం చెప్తారు అనుకున్నాం. తిరుగుతున్నావు ఏంటి? నీ సొత్తా? నీ ఆస్తా? గవర్నమెంట్ కార్లు? నాకు ఇంకా చాలా మాట్లాడాలి. నాకు కూడా సభ్యత సంస్కారం అడ్డొస్తుంది. ఎవరి సొత్తు అనుకుంటున్నా? గవర్నమెంట్ సొత్తు, ప్రజల సొత్తు. ఎవరికి అవకాశం వస్తే వాళ్ళకి ఆ వెహికల్స్ వస్తాయి. గవర్నమెంట్స్ రూల్స్ ప్రొవైడ్ చేస్తుంది, రూల్స్ ప్రకారంగా. నీకేం పర్మనెంట్ కాదు కదా, అందుకే కదా ప్రజలు పర్మనెంట్ చేయలేదు. ప్రజలు తిరస్కరించారు, నేను ఓడించారు. అక్కడ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పమంటారేమో నిన్ను అని చూసాం, ఖండిస్తారేమో అని చూసాం. అబ్బే, సొంత తల్లిని చెల్లిని అవమానపరిచి ఆయన మీదే, వాళ్ళ మీదే, సొంత తల్లిని చెల్లిని అవమానపరచడమే కాకుండా వాళ్ళ మీదే సోషల్ మీడియాలో అసభ్యకరంగా రాయిపించినటువంటి వ్యక్తులు ఇంకా హోంమంత్రిని, టీడీపీ మహిళలను అవమానిస్తే ఖండిస్తారా? ఇది ప్రజలకు కూడా తెలుసు, ప్రజలకు కూడా అర్థమైంది. మీ పార్టీ సంస్కృతి మీ నాయకుడి దగ్గర నుంచి మీరందరూ కూడా ఒకే విధంగా అవలంబిస్తున్నారు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి?